దూరపు కొండలు నున్నగా ఉంటాయి, దగ్గరికి వెళ్తే అందులోనే కష్టం వస్తుంది. నేను భారతదేశంలో అవి లేవు ఇవి లేవు అనుకునేటటువంటి వాడిని దుబాయ్ సింగపూర్ చూశాక నిజమైన స్వేచ్ఛ బాగా ఆస్వాదిస్తున్నది భారతీయులమే. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రశాంతత అక్కడ దొరకదని అర్థమైంది. అక్కడ ఏదో గొప్పగా ఆ డాలర్లను లెక్కేసుకుంటున్నాం తప్పించి వాటితో పోల్చుకుంటే మనం చాలా బెటర్ అని అర్థమైంది ఇక్కడ జరుగుతున్నటువంటివి చూసుకుంటే కనుక. అయితే అట్లాగే అమెరికాకి వెళ్ళినటువంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నాగరాజు గారికి మొన్ననే ఆయన అమెరికాలోని పేదరికం గురించి మాట్లాడి చూసాం. అట్లాగే అక్కడ వాతావరణం గురించి ఈ ఫోటో, అక్కడ ఉన్న పరిస్థితులు జనాలకు సంబంధించి ఆయన మాట. సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో జానకమ్మ సీతారామయ్య గారితో అన్నట్టుగానే మన నెత్తి మీద అమెరికా ఉంటుంది, భౌగోళికంగానే కాదు ఏ రకంగా చూసినా మనకు అమెరికా తలకిందులుగా కనిపిస్తుంది. వాతావరణం తీసుకోండి, అక్కడ అంటే మన దేశంలో సూర్యుడు తాపానికి జనం విలవిల్లాడిపోతుంటారు, ఇక్కడేమో చలికి గజగజ వణికిపోతున్నారు. అక్కడ చల్లటి గాలి కోసం తపన, ఇక్కడ నీరెండల కోసం ఎదురుచూపులు. కాస్త ఎండకే ఒళ్ళు ఆరబెట్టుకుందామని బికినీలతో రోడ్డుపైకి వచ్చేస్తారు. అయినా కనికరం చూపని సూర్యుడు నగరాలను పగలంతా పొగమంచు కప్పేస్తుంది, చలిపులి వణికిస్తుంది. అక్కడ మబ్బు తునకు కోసం వాన చినుకు కోసం పడిగాపులు, ఇక్కడేమో మబ్బుల్లో దోబూచులాడే సూర్యుడి కోసం ఎదురుచూపులు. అక్కడ ఏసీలు, ఇక్కడ హీటర్లు. ఏం మనుషులు ఏంటో, ఎండ కాస్తే చల్లదనం కోరుకుంటారు, చలేస్తే ఎండ కావాలంటారు. పుట్టిన దేశంలో బతకలేరు, పరాయి దేశంలో ఉండలేరు, ఉన్నదాంతో తృప్తి పడరు. ఇక్కడ ఉంటే ఎండలకి మలమల మాడిపోయి ఉండేవాడిని తప్పించుకున్నావు, యు లక్కీ గై అని అక్కడ ఉండే నా ఫ్రెండ్స్ కుళ్ళుకుంటూ ఉంటారు. అక్కడ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నెల రోజుల్లో బయట ప్రపంచాన్ని నేను చూసింది 2 రోజులే. పంజరంలో ఉండే చిలక్కు నాకు మధ్య పెద్దగా తేడా ఏం లేదు. పంజరం కన్నాల నుంచి అది బయట ప్రపంచాన్ని చూస్తుంది, నేనేమో జనవలికిడి కోసం అద్దాల నుంచి వెతుక్కుంటూ ఉంటా. బయటికి వెళ్ళాలంటే వెదర్ బులెటిన్ చూసి ఆ రోజు ఉండే టెంపరేచర్ వర్షాన్ని బయటికి వెళ్ళేది లేనిది తేలుతుంది. 30 డిగ్రీలకు తగ్గని వాతావరణంలో బతికినోడిని ఇక్కడ 10 డిగ్రీలు దాటితో చాలు అనే అల్ప సంతోషంతో బతకాల్సి వస్తుంది. ఉలెన్ బ్లాంకెట్లో స్వెట్టర్లో దాక్కున్నా కానీ వేటాడే చలిపులి ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు ఎవరి బాధలు పొయ్యిలో ఉన్నోడు పెనం మీద ఉన్నోడిని చూసి కుళ్ళుకుంటాడంట. అట్లా ఉంది పరిస్థితి.